హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నెన్నో వీడియోలు చూస్తారు, ఇది ఒక వీడియో చూడండి. మేము సాయంత్రం పూట అయితే బయటికి వెళ్తున్నాము. ఎందుకు అంటే మా బాబు బర్త్డే అండి, మాకు స్పెషల్ రోజు అనమాట. ఇది ఏ రోజు వీడియో అంటే ఆగస్టు 3 వీడియో. సాయంత్రం మా బాబు బర్త్డే అంటే ఆగస్టు 4న మా బాబు బర్త్డే అనమాట. ఇక నార్మల్గా అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకుంటాం మ్యాక్సిమం బట్టలు అయితే. ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. మా ఓడికి సామాన్యంగా కుర్తీలు ఇవన్నీ ఏవి నచ్చవు, వానికి సింపుల్ ఉండటమే ఇష్టం అనమాట. ఎన్ని బట్టలు తీసినా ఎన్ని వేసి చూసినా కూడా ఏది వద్దంటాడు, ఓన్లీ పైన షర్ట్ కావాలని చెప్తాడనమాట. ఇంకా ఆ షాపింగ్ మాల్ ఉండే వాళ్ళే విసుక్కుంటున్నారు, అయినా కూడా వాడు వినట్లేదు. చూపి నాకు వేరే కావాలా, ఈ కలర్ కావాలా, ఆ కలర్, నానా ఇబ్బందులు పెడుతున్నాడు మమ్మల్ని అయితే. సరే అని చెప్పేసి ఇక వానికి నచ్చిందే పైన షర్ట్ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం అనమాట. సింపుల్గానే తీసుకున్నాము, వానికి గ్రాండ్గా వద్దు, ఏదైనా సరే కుచ్చుకుపోతుంది అని అంటాడనమాట. అందుకే ఏదో ఒకటి తీసుకొని వచ్చేసినాము. ఇదైతే నెక్స్ట్ డే బర్త్డే రోజు వీడియో. బర్త్డే రోజు వీడియో అంటే ఏదైనా స్వీట్ ఉండాలి కదా, బయట స్వీట్లు అయితే తినలేము కదా అని చెప్పేసి నా చేతులతో నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను. వాడు తిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ నేనే సేమియా చేసి పెడతాను అనమాట. సేమియానే చేస్తా, వేరే ఏం స్వీట్లు అన్నిటివి చేయను, సేమియా చేశాను అనమాట. ఇంకా సేమియా చేసేసి తినేసి అంటే వానికి మాత్రం పెట్టాము. మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం అనమాట. టెంపుల్ ఎక్కడ అంటే శంషాబాద్ దగ్గర సిద్ధిలగుట్ట. వాడు పుట్టిన అంటే ఫస్ట్ బర్త్డే నుండి కూడా అక్కడే వెళ్ళి అభిషేకం చేయించడం అలవాటు అనమాట. మాకు సెంటిమెంట్ అయిపోయింది. సరే అని చెప్పేసి బయలుదేరినాం అనమాట శంషాబాద్కి. ఇది సిద్ధేశ్వర స్వామి ఆలయం అనమాట, వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం. మండే అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఇంకా ట్యూస్డే కాబట్టి ఎవరు లేరనమాట, ఖాళీ ఉంది. ఇంకా మేము ఇంటి దగ్గర నుండే తీసుకెళ్ళినాము అభిషేకానికి కావాల్సినవి అన్నీ బ్యాగ్లో. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. పైకి ఒక 2 floors అంటుండొచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా పైకి అయితే వెళ్ళినాము, అభిషేకం అయితే చేయించినాము. అభిషేకం చేయించి కూర్చున్నాం అనమాట. ఇంకా లోపల అన్ని వీడియోలు తీయొద్దని చెప్పేసి అన్నీ తీసుకోలేదు. ఇక మేము పూజ అయిపోయాక కూర్చున్నాం, ఖాళీ ఉంది. మాకి దర్శనం అయితే మంచిగా జరిగిందనమాట. అభిషేకం కూడా చాలా బాగా చేశారు అయ్యగారు. ఇంకా అక్కడ విగ్రహం లాగా ఉంటే విగ్రహాన్ని కూడా వీడియో తీసుకొని దర్శనం చేసుకొని, అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని కొంచెం అట్లా కూర్చొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరదామని అనుకుంటున్నాము. చూడండి, మేమే అభిషేకం చేసినాము స్వామివారికి. ఇంకా అభిషేకం చేసి ఇంటికైతే రిటర్న్ అయినాం అనమాట. అప్పటికే 10 అవుతుంది, 10:20 అలా అవుతుంది. ఇక మా వాడికి ఏమో స్కూల్కి పోతా, నేను చాక్లెట్లు వంచుతా అని అంటాడు అనమాట. ఇంకా 10:30 అవుతుందిరా, స్కూల్కి ఎలా అవుతావు అని చెప్పేసి అంటే కూడా వింటలేడు. చాక్లెట్లు వంచుతా నేను అని చెప్పేసి చాక్లెట్లు తీసుకొని స్కూల్లో వంచడానికి అయితే స్కూల్కి వెళ్ళిండు. ఇదైతే నైట్ అనమాట. నైట్ నార్మల్గా చిన్నగా అవన్నీ మీషోలో తీసుకున్నవే, ఇక చెప్పేది ఏముంది, మీషోలో తీసుకున్నవి. వాన్ తృప్తి కోసం చిన్నగా బెలూన్స్ కట్టి డెకరేషన్ చేసి అరేంజ్మెంట్ చేసినాము. కేక్ అయితే కట్ చేసినాము. థ్యాంక్ యూ సో మచ్.